వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ప్రాజెక్టుల మీద, ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాయలసీమ లిఫ్ట్ నేను ఆపించా అని చెప్పి తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒత్తిడి తేవడానికి ప్రధానంగా ఏర్పాటు కావడం జరిగింది. కమిటీకి ఈ యొక్క ప్రోగ్రాం కూడా కమిటీ నిర్ణయం మేరకే జరిగింది. నెల్లూరులో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని జిల్లాల్లో కూడా రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో అంతా కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా చేయాలనేటువంటిది మేము నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడేరు మండలం హంద్రీనివా 2వ దశలో కూడేరు మండలంలోని కొంత భాగం వస్తుంది కాబట్టి ఇంకా అక్కడే మేము పెట్టాల్సి వచ్చింది. కూడేరు మండలం దాటిన తర్వాత మరి ఇది మన సత్యసాయి జిల్లా వస్తుంది. అందుకని ఇక్కడికి పరిమితమై మేము అనంతపూర్ జిల్లా పార్టీగా చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా పార్టీ వాళ్ళు, చిత్తూరు జిల్లా పార్టీ వాళ్ళు, అదేవిధంగా కర్నూలు, కడప జిల్లాల వాళ్ళు కూడా అందరూ కూడా ఆయా ప్రాజెక్టులను గుర్తించి అక్కడ కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నారు రాబోయే కాలంలో. మరి ఇది జయప్రదం కావడంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు హాజరైనారు. అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గం నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. వీటితో పాటు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, టాస్క్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ శైలనాథ్ గారు ప్రత్యేక కృషి వల్ల కూడా ఈ కార్యక్రమం మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తున జయప్రదమైంది. అంటే ఇది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే అన్ని జిల్లాల్లో కూడా ప్రాజెక్టుల యొక్క పనులు వేగవంతం చేయాలని, ప్రత్యేకించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలను, రాయలసీమ లాంటి ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి జపం చేసుకుంటూ మొత్తం నిధులు అన్నీ కూడా అక్కడే ఖర్చు పెడుతూ ఈ ప్రాంతాలకు అన్యాయం చేసే పరిస్థితి ఎదురవుతూ ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టాలా, వెనుకబడిన ప్రాంతాలపైన దృష్టి పెట్టాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే, నిన్నటి రోజు పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగానే ఆయన మేము కోతల రాయుడు అంటూ ఉంటాం, ఉత్తర ప్రగల్భాలన్నీ పలుకుతూ ఉంటాడు, మొత్తం అన్నీ తానే చేసినట్టు చెప్పుకుంటూ ఉంటాడు. మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ ప్రోగ్రాం సందర్భంగా అంత దూరం నడిచినప్పటికీ, అక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగినప్పటికీ, ప్రెస్తో అనేకసార్లు ఇంటరాక్ట్ అయిన సందర్భంగా కానీ నేను కేశవ్ పేరు కూడా ప్రస్తావించలే, ఎక్కడ కూడా ఒక్క చోటు కూడా ప్రస్తావించలే. ఆయన మంత్రి అయినప్పటికీ కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ డైవర్ట్ కాకూడదు, కేవలం నాసిరకమ పన్నులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో రైతాంగం ఎట్లా నష్టపోతూ ఉన్నారు ఈ లైనింగ్ వల్ల అనేటువంటి విషయాలకే పరిమితమై మేమంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పినాడు, వీళ్ళందరూ ఒకటి రాగమంచు అందుకున్నారు, నేను కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు మీటింగ్లో పొగిడినా అని. కూటమి ప్రభుత్వం బాగా చేస్తూ ఉంది ఇరిగేషన్ విషయంలో నేను చెప్పినట్టుగా వీళ్ళంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించిన ఐటీ విభాగం చాలా పెద్ద ఎత్తున, సోషల్ మీడియా విభాగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఒక అంశాన్ని ముందు పెట్టి అంతా ప్రచారం చేస్తారు. కానీ ఆ రోజు నేను చెప్పింది ఏమంటే, అనంతపూర్ జిల్లాకు సంబంధించి హంద్రీనివా పైన టీడీపీ పార్టీ వాళ్ళు లైనింగ్ పన్నులు, అదేవిధంగా మొన్న మళ్ళా ఒక 1000 కోట్ల రూపాయల పన్నులు ప్రారంభించినారు. వీటిలో అత్యంత నాసిరకంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా
రైతాంగానికి నష్టం చేసేటువంటి విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీకి తోడ్పడే విధంగా ఉంది. కాంట్రాక్టులకు దోచిపెడతా ఉన్నారు వందల కోట్ల రూపాయలు. టెండర్స్ ఎక్సెస్ చేసుకోవడమే కాకుండా నాసిరకం పనులు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ నేను చెప్పింది ఏమంటే, భవిష్యత్తులో మనం మేజర్గా ఏది ఫోకస్ చేయాలంటే, భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులు, ప్రత్యేకించి మిగులు జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టులు, కృష్ణా నది పైన ఆధారపడినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారబోతూ ఉన్నాయి. వీటికి నీటి లభ్యత భవిష్యత్తులో చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. ఎందుకంటే మనం స్పష్టంగా చూసినాం, చాలా ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. 800 అడుగుల నుంచే నీటిని తరలించడానికి, అంతేకాకుండా మనకు అధికారికంగా కేటాయించబడినటువంటి ఆ 120 టీఎంసీలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని తెలుగు గంగ కానీ, గాలేరు నగర్ కానీ, లేకపోతే ఎస్ఆర్బిసి కానీ, గోరకల్ కానీ, గండికోట కానీ, వీటన్నిటి కింద ఉన్నటువంటి ఆయకట్టును స్థిరీకరించుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని చెప్పి దాన్ని చాలా ముందు చూపుతో జగన్ గారు ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది పర్యావరణ అనుమతులు రాకపోతే మళ్ళా కూడా దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు తాగునీటి ప్రాజెక్టుగా ఇది ఉపయోగించుకోబోతున్నాం. చెన్నైకి తాగునీరు ఇవ్వడమే కాకుండా దాదాపు 32 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని అప్పటి ప్రభుత్వము మళ్ళా కూడా ముందుకెళ్ళడం జరిగింది అనుమతులు తెచ్చుకోవడానికి. దురదృష్టవశాత్తు ఎన్నికలు రావడం, ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి గ్రహణం పట్టింది. అందుకనే ఈ ప్రాజెక్టును కేవలం జగన్ ముద్ర పడుతుంది, మనం పూర్తి చేసిన జగనే కట్టినాడు ఇదంతా అనేటువంటి పేరు వస్తుందని చెప్పి సంకుచిత దృష్టితో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు పోనీయకుండా, కోర్టుకు పోకుండా, లేకపోతే పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నం చేయకుండా ఆయన అడ్డుపడడం జరిగింది. ఇదే విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పినాడు. తెలంగాణ అసెంబ్లీలో చెప్పి అక్కడ టీఆర్ఎస్కి వాళ్ళకి అంత వాగ్వివాదం జరిగి రాష్ట్రం అంతా వాళ్ళ పెద్ద స్పందన వచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టే కాదు, ఇది జగన్ గారు అనవసరంగా చేపట్టినాడు అని చెప్పి కేశవ్తో సహా వీళ్ళంతా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కనీసం సమాధానం కూడా చెప్పలేదు వీళ్ళందరూ కూడా. లేదు, మీరు ఎట్లా ఆపుతారు, ఆపడానికి వీలు లేదు, మీరెట్లా 795 అడుగుల నుంచి 820 అడుగుల లోపుగానే 120 టీఎంసీలను మీరు ఎట్లా మళ్లించుకుపోతున్నారు అన్నటువంటి విషయాన్నే క్వశ్చన్ చేయలే వీళ్ళు. అందుకనే నేను ఈ సమావేశాల్లో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుది తెలంగాణలో జరిగిన చర్చ నేపథ్యంలో మనకు ఎంత ప్రమాదం రాబోతా ఉందో అనేటువంటిది మనం పెద్ద ఎత్తున ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కార్యక్రమాల సందర్భంగా ముందుకు తీసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అప్పర్ భద్రా ప్రాజెక్టు 29.50 టీఎంసీలకు నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా 2015లో ప్రారంభించి దాన్ని ముందు తీసుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే మనమంతా చూస్తున్నాం, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ఆయకట్టుకు, కేసీ కెనాల్ ఆయకట్టుకి నీరు లేక చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో హెచ్ఎల్సి ఆయకట్టుకు హంద్రీనివా నుంచి కూడా నీటిని మళ్లించి అక్కడున్న పంటలను కాపాడుతూ ఉంటాం మనం.
మరి దాదాపు 32.5 టీఎంసీలకు సంబంధించిన హెచ్ఎల్సీ కానీ 29 టీఎంసీలకు సంబంధించిన ఎల్ఎల్సీ కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క అప్పర్ భద్ర ప్రాజెక్టుని నిర్మించడం వల్ల ఏ విధంగా ప్రమాదంలో పడుతున్నాయనేటువంటిది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా. వీటితో పాటు ఇప్పటికే తుంగభద్ర కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటూ ఉంటే శ్రీశైలంకి చేరడం లేదు, ఈ ఆయకట్లు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ అంశాన్ని కూడా నేను ఆడ ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటు ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల మనకు రాబోయే కాలంలో సీజనే మారిపోతున్నటువంటి పరిస్థితిని, దీంతో పాటు మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసలు విభజన చట్టాన్ని బచావో ట్రిబ్యునల్ని కూడా పునఃపరిశీలించాలా, పునః కేటాయింపులు చేయాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి వల్ల రాబోయే కాలంలో కృష్ణానదికి నీళ్ళు ఎక్కడొస్తాయనేటువంటి విషయాన్ని మనం ప్రజల దృష్టి తీసుకుపోవాలా. వీటన్నింటి విషయాల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఆల్మట్టి నిర్మాణం అవుతున్నటువంటి సందర్భంలో కానీ, ఆల్మట్టి ఎత్తు విషయం నిర్ణయం చేసేటువంటి సందర్భంలో కానీ, అప్పర్ భద్ర ప్రాజెక్టు 2015లో ప్రారంభమైనప్పటి నుంచి కానీ, లేకపోతే తెలంగాణ ప్రాజెక్టులు విచ్చలవిడిగా పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి ప్రాజెక్టు కానీ, వీటన్నిటినీ 120 టీఎంసీలు మళ్లించేటువంటి ప్రాజెక్టులని కడతా ఉంటే అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఫైట్ చేయకుండా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అనుకుంటూ, లేకపోతే తాను మద్దతునిచ్చే పార్టీల అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయాల. పైగా ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే దాన్నంతా కూడా బయట పెట్టినాడు. అందుకనే మేము ఇంత ఖర్చు పెడుతున్నాము, అంత ఖర్చు పెడుతున్నామని చెప్తా ఉన్నారు. అసలు రాబోయే కాలంలో నీళ్లే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకించి రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలకు, ప్రత్యేకించి మిగులు జలాల ప్రాజెక్టులు తెచ్చుకోవడమే కష్టమైనప్పుడు అన్ని అబద్ధాలు, నిత్యం గోబెల్స్ ప్రచారం, కేశవ్ లాంటి కోతల రాయళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అసలు ఏం చేసినారు మీరు ఇన్ని రోజులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సెంటర్తో ఎందుకు ఫైట్ చేయలేకపోయినారు? నామమాత్రం ఫైట్ తప్ప గట్టిగా ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం ఎప్పుడైనా చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బచావో ట్రిబ్యునల్ అవార్డు కాలం ముగిసేలోగా మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులను నిలిపివేసి వాటిని అమలు చేయకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ వాటికి నీటి కేటాయింపులు చేస్తుందా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టుల్లోకి వెళ్ళిపోయినాయి. మరి దీనికంతా ఎవరు బాధ్యత వహించాలా? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు మేము బ్రహ్మాండంగా నిర్మించినామని కేశవ్ గారు చెప్తా ఉన్నారు. ఏం చేసినారయ్యా మీరని అడుగుతా ఉన్నా నేను. ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి రామారావుకి వెన్నుపోటు పడిచి మీరు అధికారంలోకి వచ్చినారు. లక్ష్మీ పర్వత్ కాళ్ళ వేళ్లబడి సీటు తెచ్చుకున్న నీవు ఎన్టీ రామారావు పక్షాన్ని నిలబడకుండా ఆ రోజు చంద్రబాబు పక్షాన్ని నిలబడినావు. పోనీ చంద్రబాబు పక్షాన నిలబడిన తర్వాత అయినా సరే హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ ఈ ప్రాజెక్టులన్నింటి గురించి మీ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా అని నేను అడుగుతా ఉన్నా. 5 ఏళ్లలో మీరు 15 కోట్లు ఖర్చు పెట్టినారు. కేవలం 15 కోట్లు ఖర్చు పెట్టినారు. అంతకంటే నేరం ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేమంతా కూడా ఎన్టీ రామారావు భక్తులు అంటారే, మరి ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి ప్రాజెక్టుని మీరు ఎందుకు ముందుకు తీసుకోవడంలో ఫెయిల్ అయినారని చెప్పి అడుగుతున్నా. దాని ప్రభావం ఈరోజు ట్రిబ్యునల్లో మనం నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంది. ఇది మీరు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయింటే
హంద్రీనివా అనేది ఆచరణ రూపం దాల్చేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొదటి ఫేజ్లో 90% పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించి రెండవ ఫేజ్లో 70% ఖర్చు పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారా హంద్రీనివాకి? ఈరోజు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు హంద్రీనివా అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరే చెప్తారు. నేను చాలా గొప్పలు చేశానని చెప్పి చంద్రబాబు ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. కేశవ్ గారు జగన్ని మాట ఎత్తే విమర్శ. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? కేవలం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో కూడా 2.5 సంవత్సరాల పాటు కరోనా ప్రపంచాన్నే వణికించింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా వల్ల అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడడం మాకు ప్రాధాన్యతగా వచ్చింది. కరోనాను ఎదుర్కోవడంలో అన్ని రాష్ట్రాలు అభినందించేటువంటి రీతిలో మేము జగన్ గారి ప్రభుత్వం మేమంతా పనిచేసాం. కరోనా సమయంలో ఎక్కడ దాక్కున్నావు కేశవ్ నువ్వు అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా తిరిగి చూసావా అనంతపురం జిల్లా వైపు? నీవు కానీ, మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ లోకేష్ గారు కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మా రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు హంద్రీనివా 2 దశల పైన. నువ్వు 15 కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు నిర్మించిన మా ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. మీరేం చేసినారు? హంద్రీనివాకు సంబంధించి 2 సార్లు శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా ఉరవకొండలోనే చేశారు. అక్కడికి వెళ్ళి ఒక మెమరాండం సమర్పిస్తామని ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ పోతే అనంత వెంకటరామరెడ్డి గారికి ఇక్కడ కాలర్ దగ్గర నుంచి కింది వరకు షర్టు చింపేసినారు. మీరు కదా అని అడుగుతా ఉన్నా. ఎక్స్ఎంపీ పుల్లయ్య గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిష్ణాతుడు. దరూరి పుల్లయ్య గారు ఎంతగానో ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చుట్టూ గంటలు కూర్చోబెట్టి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. వికే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళందరి పట్ల నువ్వు ఏ వైఖరి తీసుకున్నావు? వాళ్ళ పట్ల అవమానించేటువంటి రీతిలో నువ్వు ప్రవర్తించింది వాస్తవం కదా కేశవని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రికార్డ్ అంట అయింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తాను. ప్రాజెక్టులు విజిట్ చేయడానికి పోతే ప్రాజెక్టులు నాసిరకంగా పనులు జరుగుతాయని మీడియా అందరి సమక్షంలో సాక్ష్యంతోనే ఆ రోజు అందరూ పరిశీలించడం జరిగింది. కేసులు పెడతామని బెదిరిస్తావా? ఏమనుకున్నావు నువ్వు? అసలు మేమంటే నీ కేసులకి అల్లాటప్ప వాటికి భయపడతామనుకున్నావా? మా జగన్ గారిని 16 నెలలు జైల్లో పెడుతుంది. మేము చలించలే. మా పార్టీ ఫైట్ చేసింది. నీ అక్రమాలకి, తప్పుడు కేసులకి భయపడతామనుకుంటున్నావా? అందరు నోళ్లు ముయించే ప్రయత్నం చేస్తున్నావా? అభివృద్ధి చేస్తున్నా నీవు మొన్ననే చూసాం. మంత్రి అయినావు. నీటి కోసం, తాగునీటి కోసం రోడ్లపైనకు వస్తే ప్రజలు ఉదిరికొండలో, మోపిళ్ళలో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తారా? వాళ్ళకి తాగునీరు అడిగే హక్కు లేదా ప్రజలకని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళని అడుగుతా ఉన్నా. మరి దాంతోపాటు ఈరోజు మీరు రాయలసీమకు ఒక ముందు దృష్టితో తీసుకొచ్చిన 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి మీరు సైంధవ పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. జగన్ ముద్ర పడుతుంది, ఏం చేసినా జగన్కి పేరు వస్తుందని చెప్పి దాన్ని ఆఫ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, పోలవరం అంటేనే రాజశేఖర్ రెడ్డి గారు, దశాబ్దాల పాటు నిలబడిపోయినటువంటి ప్రాజెక్టుకి అన్ని రకాల పర్యావరణ ఇతర అన్ని అనుమతులు తెచ్చి 5,000 కోట్ల రూపాయలు తాను అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి ముద్ర పడుతుందని ఆయన నిర్మించినటువంటి కుడికాలం 85% పూర్తి అయితే దానికి పట్టిసీమ అని పేరు పెట్టుకొని మేమే తెచ్చామని చెప్పు. కేవలం పోలవరాన్ని నిర్లక్ష్యం చేయడానికి, పోలవరం సకాలంలో పూర్తి కాకుండా చేయడానికి రాజశేఖర రెడ్డి గారిపైన ఉన్న కక్షతో ప్రజలకు మీరు మోసం చేయడం వల్ల ఈరోజు అది డిలే అయిపోయినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గాలేరు నగరికి సంబంధించి దాని సామర్థ్యాన్ని పెంచి
గండికోట రిజర్వాయర్ కింద నిర్వాసితులందరికీ కూడా వాళ్ళందరూ సంతోషపడే రీతిలో పరిహారం ఇచ్చి ఆర్ఓఆర్ ప్రాజెక్టు అమలు చేసినటువంటి జగన్ గారు హంద్రీనివా గురించి ఆలోచించి దాన్ని ముందు తీసుకుపోయాడు. 3,000 కోట్లతో గాలేరు నగిరి అదేవిధంగా హంద్రీనివా అనుసంధానాన్ని అనౌన్స్ చేసి టెండర్లు పిలిచి 3,000 కోట్లతో 1,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖర్చు పెడితే మీరు జగన్ ముద్ర పడుతుందని చెప్పి ఎందుకు దాన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి 1,500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి గండికోట రిజర్వాయర్ నుంచి అనుసంధానం చేసే గాలేరు నగరి లిఫ్ట్ని ఎందుకు మీరు ఆఫ్ చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ హంద్రీనివాకు కానీ రాయలసీమకు కానీ అదనంగా నీరు తెచ్చేకి ఉపయోగపడే ప్రాజెక్టులు కాదా అని అడుగుతున్నా. రాయలసీమకు రాబోయే ప్రమాదాన్ని, రాయలసీమ నీటి అవసరాలని, రాయలసీమ సాగు వ్యవసాయం అన్నింటినీ ఆలోచించి ముందు దృష్టితో ఇటు ఆలోచనతో ఈ ప్రాజెక్టులను తీసుకొస్తే మీరు వాటిని పక్కన పెడతారా? అక్కడ ఖర్చు పెట్టిన 1,000 కోట్లు ఏం కాదు, ఈ 1,500 కోట్లు మీరు ఎట్లా ఇస్తారు? నీళ్లు అదనంగా తెస్తామంటారు. 6,500,000 క్యూసెక్కులతో మేము టెండర్స్ పిలిచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి వైడనింగ్ పనులు చేస్తే నువ్వేం చేస్తావు? జగనే లైనింగ్ చెప్పినాడు కదా అంటావు. ఎక్కడ చెప్పినాడు చూపించమని అడుగుతా ఉన్నా కేశవ్ని. జగన్ లైనింగ్ చేస్తాను ఎక్కడ చెప్పినాడో చూపించి, ఎక్కడ ఏ పేపర్ ఉందో చూపించమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 6,500,000 క్యూసెక్కుల్ని 3,850కి తగ్గిస్తారు. అదనంగా జిల్లాకి నీళ్ళు తెచ్చేటువంటి అనుబంధ గాలేరు నగరి హంద్రీనివా అనుసంధానాన్ని పక్కన పెడతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెడతారు. తెలంగాణతో కొట్లాడరు, కర్ణాటకతో కొట్లాడరు, కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయరు. రాబోయే కాలంలో అసలు ఏమవుతుందో అనేటువంటిది ఈరోజు ఈ యొక్క సాగునీటి రంగ నిపుణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఆలోచన విధానం ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటిది ఈరోజు భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదనంగా నీటి తెచ్చేదానికి వదిలిపెట్టి జగన్ గారు ముద్ర పడకూడదని దోపిడీకి రాత్రింబవళ్ళు దోపిడీ చేయడానికి మొదలుపెట్టినారు. మీరేమంటున్నారు? రుజువు చేయి, బట్ట కాల్చి మొక్కానేస్తున్నావు అంటున్నారు. నీ మాదిరి తడిబట్టతో మర్డర్లు చేసేది, చేతికి రక్తం అంటకుండా మర్డర్లు చేయించేటివి అట్లాంటివి మా ఆలోచనలో ఎప్పుడు కూడా లేవు. మేము ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డే. నేనేదో పాపం కూటమిని పొగిడినానంట, నేనేదో గొప్పవాడైనట్లు, పార్టీ అంత చెడ్డదైనట్టు మీరు ప్రచారం చేస్తారా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కడనే ఉన్న అనంతపురం జిల్లాకంతా కూడా నేను ఎప్పుడు ఊగిసలాడలా. నేను నా ఇంటెగ్రిటీని ఎవడు క్వశ్చన్ చేయలేడు. నేను వైఎస్ఆర్ పార్టీతోనే ఉన్నా. మీరు ఇట్లాంటివి ఎన్ని చెప్పినా జగన్ గారికి నేనేమో తెలుసు, ప్రజలకు నేనేమో తెలుసు. కానీ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊగిసలాడలేదా మీరు పార్టీ ఉండాలా వద్దా అని? రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని అడిగారు, రఘువీరారెడ్డి గారే చెప్పారు, అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు, వస్తా అంటున్నాడు తీసుకుందామా అని మమ్మల్ని అడిగాడు. మరి నువ్వేదో పెద్ద ఏదో మళ్ళా ఏదో చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా మా కౌకుంట్ల పంచాయతీ బైఫర్కేషన్ సందర్భంగా కూడా ఇట్లాంటి చర్చ వచ్చింది. ఇదేదో చెప్పి అడ్డుపడినాడు జగన్ గారని, ఎవరు కేశవ్ గారని. అందుకనే నీ ఇంటెగ్రిటీ ఏమో నువ్వు చూసుకో, మా గురించి ఎందుకయ్యా నీకు? వ్యక్తిగతంగా నేను నిన్నేమన్నా అక్కడ విమర్శ చేసిన. ఎంతమంది వచ్చినారు? అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చినారు, పెద్దారెడ్డి గారు వచ్చినారు, మా శైలజనాథ్ చైర్మన్ వచ్చాడు, రాయలసీమ యొక్క కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ వచ్చినాడు, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ వచ్చినాడు. అంతమంది వచ్చి అన్ని విమర్శలు చేస్తే నీవు అతి తెలివి ప్రదర్శించి నన్ను ఒకటే సింగిల్ అవుట్ చేయడంలో నీ ఉద్దేశం ఏమి? సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి కదా? ఈరోజు నాసి రకం పనుల గురించి డైవర్ట్ చేయకుండా నీవేం చేసినావా? సిగ్గు కాదంట. నీకు సిగ్గు కాదా? ఎన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, 1 సంవత్సరమైన పదవి లేకుండా ఉన్నావా? ఎమ్మెల్సీగానే ఉన్నావు, లేకపోతే మీ పార్టీలో
నువ్వు ఓడిపోయినప్పుడు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఆదరించి మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. ఆ తర్వాత నీకు విప్ చేసినాడు, చీఫ్ విప్ చేసినాడు. తర్వాత ఇన్నేళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏం చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివాని నెగ్లెక్ట్ చేసి ఈరోజు ట్రిబ్యునల్ అవార్డు పూర్తిగా వస్తున్నా కూడా నిర్లక్ష్యం చేయడాన్ని ఎప్పుడైనా ప్రశ్నించినావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి అంతేకాకుండా ఈరోజు అన్నీ నేనే చెప్తున్నా. ఉరవకొండ కొండ కూడా నువ్వే కట్టిండేది. నువ్వు ఎందుకంటే ఉత్తర కుమారుడు అది కూడా చెప్తావు. టవర్ క్లాక్ నువ్వే కట్టిండేది, ఇట్లా అన్నీ నువ్వే చేసిండేది. ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎట్లా ఉత్తర ప్రగల్భాలు చెప్తావు అనేటువంటిది అందరికి కూడా తెలుసు. అందుకనే హంద్రీనివా గురించి నువ్వు గొప్పలు చెప్పడానికి పోవద్దు. అది మాది. ఏమంటావు? రాజశేఖర రెడ్డికి మీకేం సంబంధం? వెన్నుపోటు పొడిచిన మీరు ఎన్టీ రామారావు పేరు చెప్పుకునేటప్పుడు ప్రమాదంలో మరణించిన రాజశేఖర రెడ్డి ఆశయాలతో పుట్టిన మా పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునేటువంటి అర్హత లేదంటారా మీరు? మీకెట్లొస్తుంది? రామారావు గారు మీ వెన్నుపోటు వల్ల మరణించలేదా? రామారావు గారు లేకపోతే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యిండేవాడువే. మరి ఎట్లా మాట్లాడుతున్నావు? అన్ని గొప్పలు చెప్తావా? ఏం చేసావా నువ్వు? నీవే కాదు, మినిస్టర్ అయినవాడు ఎవడైనా చేస్తాడు. రఘువీరారెడ్డి గారు చేయలేదా? దివాకర్ రెడ్డి గారు చేయలేదా? వాళ్ళ నియోజకవర్గాలకి. ఈరోజు నేను ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ వచ్చింటే అడిగిన, రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంత అభివృద్ధి చేసి ఎట్లా ఓడిపోయినాడంటే, ఈరోజు డ్రోన్ చూస్తే తెలుస్తుంది ఎట్లా అభివృద్ధి చేశాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈయన మాదిరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, సార్ నేను రాజేంద్రనాథ్ రెడ్డితో చేశా, పరిటాల సునీతతో కూడా చేశా, ఆమె కూడా 3,500 కోట్ల రూపాయలు పైగా డబ్బులు తెచ్చి డెవలప్ చేసింది, కానీ ఓడిపోయింది కదా ఆమె కూడా. ఆ విధంగా ఏ మంత్రి అయినా సరే డబ్బులు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది నీ గొప్పతనంగా నువ్వు చెప్పుకోవద్దు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. అది నీ బాధ్యత. అది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు పులివెందల్ని ఎంత అభివృద్ధి చేశారో, పులివెందులో వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేశారు, రోడ్లు ఎట్టున్నాయి, ఆ ఊరు ఎట్లా మారిపోయింది. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ అక్కడికి వస్తూ ఉందన్నా, లేకపోతే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, గండికోట రిజర్వాయర్ లాంటి 29 టీఎంసీల ప్రాజెక్టు ద్వారా చిత్రావతి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఒక్కసారి పోయి చూడమని చెప్తా ఉన్నా. నన్ను గురించి చెప్తావు నువ్వేం చేసినావయ్యా అని. నేను ఒక్కసారే ఎమ్మెల్యేగా ఉన్నా, అది కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన 3-4 నెలలకే 26 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొచ్చి ఉరవకొండలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి నేను పోరాటం చేశా. కాలువలెంబడి పారించుకుంటూ పోతే కాదు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలా అనేటువంటిది నేను అక్కడ గట్టిగా ఫైట్ చేశా. రాత్రంతా కూడా మేలుకొని వేల మందితో బెలుగుపలో చేశాం, వజ్రకరూరు పొట్టిపాడులో చేశాం, పిఏబిఆర్ ప్రాజెక్టు దగ్గర చేశాం. వేల మందిని సమీకరించి నిరాహార దీక్షలు, జనజాగరణలు చేశాం. ఎందుకు చేశాం? మా బాధ్యతగా, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనా మా పార్టీ బాధ్యత అని చెప్పి నిరంతరం ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించి మీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పారించాలా అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బెలుగుప్పకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలదీశా, మీరు మా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి, మా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా మీరు ఎట్ట ముందుకు పోతారంటే, ఎమ్మెల్యే గారు మీ ఆలోచన విధానం వేరు, మా ఆలోచన విధానం వేరు, మా పాలసీ వేరు, మీ పాలసీ వేరు. అంటే ఏమి? ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం మా పాలసీ కాదు, కాలువలెంబడి పరిగెత్తించడమే మా పాలసీ అని చెప్పి ఆయన మాట్లాడారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా రిక్వెస్ట్ చేశారు, దయచేసి అంటే సరే మళ్ళీ మాట్లాడదాం, మీటింగ్ డిస్టర్బ్ కారదని చెప్పి నేను ఊరికయ్యా. ఉరవకొండలో పెద్ద పబ్లిక్ మీటింగ్ జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఒక్కడే ఎమ్మెల్యే స్టేజ్ మీద వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు మీ వాళ్ళే, ఎంపీటీసీలు మీ వాళ్ళే, ఎంపీపీలు మీ వాళ్ళే, మినిస్టర్లు మీ వాళ్ళే, ఎమ్మెల్యేలు మీ వాళ్ళే. నేను ఒక్కడైనా సరే ఫైట్ చేశా. నాకు అవకాశం ఇవ్వకపోతే మీటింగ్ జరగనివ్వను, నేను అక్కడే బైఠాయిస్తా అని చెప్పి మొత్తం నియోజకవర్గ సమస్యలు, హంద్రీనివా ఆయకట్టు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చా. మీటింగ్ డిస్టర్బ్ చేయకుండానే హుందాగా
ప్రజల సమస్యలను నియోజకవర్గ ప్రతినిధిగా బాధ్యతగా తీసుకొచ్చిన. జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చివరిలో కూడా అనౌన్స్ చేశాడు జగన్ గారు, ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే 75,000 ఎకరాలు మొదటి దశ కింద ఉరవకొండ నియోజకవర్గంలో ఆయకట్టుకు నీళ్ళు ఇస్తా అని చెప్పి జగన్ గారు అనౌన్స్ చేశారు. అనేక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను అనౌన్స్ చేయించినాం. మేము మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమీ చేయలేదని మాట్లాడతావా? ఎన్నేళ్ళు ఉన్నాడు మా జగన్ ముఖ్యమంత్రిగా? కరోనా పోను 3 ఏళ్ళు కూడా లేడే. 3 ఏళ్లలో ఏ ఊరికి పోయినా కూడా మా బ్రాండ్ అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్ది సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది సచివాలయ ఉద్యోగుల్ని నియమించి ఈరోజు వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ఇంటింటికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినాం. నాడు నేడు కార్యక్రమం కింద ఈరోజు ఉరవకొండ టౌన్లో అన్నీ నేను కట్టినా అని చెప్తావా? సిగ్గు కాదు అన్ని అబద్ధాలు చెప్పేకి. ఈరోజు మేము ఏ కాలేజీలకు ఎంత ఇచ్చినామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను దాదాపు నాడు నేడు కింద ఉరవకొండలో ఉన్న స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ తలదన్నే విధంగా మేము తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాల్స్ తయారు చేశాం. అదేవిధంగా గర్ల్స్ జూనియర్ కాలేజీకి ఫైళ్ళు ఎత్తుకుపోయి దొంగతనం చేశారు టీడీపీ వాళ్ళు. ఎన్ని రోజులు తిరిగితే ప్రిన్సిపల్ ఇంకా ఏడుస్తూ ఉంది, ఫైల్స్ ఎత్తుకుపోయినారు సార్ అని. అన్ని కుట్రలు చేస్తారా మీరు? మీ ఫైల్స్ ఎత్తుకుపోతే మళ్ళా పోయి పైన కూర్చొని 2 ఎకరాల స్థలాన్ని గర్ల్స్ జూనియర్ కాలేజీకి ఇప్పించింది అధికారికంగా మేం కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఉన్నా. అదేవిధంగా కాలేజ్ మోడర్నైజేషన్, టేబుల్స్, చైర్స్, అధునాతనమైనటువంటి సామాగ్రిని అంతా సమకూర్చింది మేము కదా. నాడు నేడు కింద గ్రామాలకు పోయి చూడు, స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ తలదన్నే రీతిలో స్కూల్స్ అన్ని తయారు చేయించింది మేము కదా. ఎప్పుడైనా 1 ఎకరా కమిషన్లు వచ్చేటువంటి ప్రాజెక్టుల గురించి తప్ప నీకు ఎప్పుడైనా పేద ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రాజెక్టుల పైన ఒక్కరోజైనా శ్రద్ధ చూపినావా అని నేను అడుగుతా ఉన్నా. ఉరవకొండలో ఇంటి స్థలాలు కొనింది ఎవరు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరాలు కొన్నాం, ఇళ్ళు నిర్మాణం చేయించినాం. ఏ గ్రామానికి పోయినా కూడా పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలు వీటన్నింటిని కూడా మేము ఇప్పించడం జరిగింది. వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినాం. మేమున్న 5 ఏళ్లలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు రోడ్స్ కానీ, లేకపోతే గడప గడపకు వెళ్ళి ప్రజలు అడిగినటువంటి కార్యక్రమాలకు కానీ, నీటి విషయంలో, డ్రైనేజెస్ విషయంలో, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ను సమర్థవంతంగా వినియోగించడంలో మేము బ్రహ్మాండమైన పాత్ర నిర్వహించామని గర్వంగా చెప్తా ఉన్నా. అనేక రోడ్లు వేయించినాం గ్రామాల్లో, మురిక్కాలు కూడా కట్టలేదని చెప్తావా? అంత పచ్చబద్ధాలు, అంత వెటకారం ఎందుకయ్యా నీకు? ఈరోజు మంత్రిగా ఉంటావు, రేపు ఎక్కడికి పోతావు ఎవడికి తెలుసు? ఈరోజు మంత్రులైన వాళ్ళంతా ఇండ్లలో కూర్చోవడం లేదా? ఇవేమైనా శాశ్వతమైనటువంటి మంత్రివా అంత వెటకారంగా మాట్లాడడానికి నీకు? నేను అందుకనే ఈ సందర్భంగా నేను చెప్తున్నా, నీవంతా కేవలం ఎన్నికలప్పుడు 5-6 నెలలు వచ్చి హంగామా చేసి నీ ఎంట్రిక్కులు టక్కు టమోరా విద్యలతో గెలిచిండొచ్చు, నేనేం కాదనను. కానీ నిజాయితీగా చెప్పు, మీ కౌకుంట్ల పంచాయతీ బైఫర్కేట్ చేస్తే నువ్వు గెలుస్తావా అని నేను అడుగుతా ఉన్నా. 4 గ్రామాలు కలిపి ఒకే పంచాయతీగా ఉంది, వాళ్ళకి మధ్య 5 కిలోమీటర్ల పైన దూరం ఉంది. ఎందుకు నువ్వు అంత పెద్ద ఎత్తున అడ్డుపడతావు? దేశమంతా నీతులు చెప్తావే. పంచాయతీ బైఫర్కేషన్కి నిబంధనలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు అడ్డుపడతా ఉన్నావు? ఆ ఊళ్ళు నీ గుప్పెట్లో పెట్టుకొని కొన్ని దశాబ్దాలుగా నీ ఫ్యూడల్ విధానాలతో ఆ ఊళ్ళలో ప్రజలు ఓటేయకుండా నియంత్రించి ఒకసారి 200 ఓట్లతో గెలిచినావు, ఒకసారి 1500తో గెలిచినావు, ఒకసారి 2000తో గెలిచినావు. కులాన్ని రెచ్చగొట్టి ఆ కులం వాళ్ళందరితోన అక్కడ ఓటర్స్ పైన డామినేషన్ చేసి నక్క విద్యలతో నువ్వు బయటపడుతున్నావు. కానీ నీ పంచాయతీ బైఫర్కేట్ చేసే నిజాయితీ నీకుందా అని అడుగుతున్నా. అట్లాంటి ప్రజాస్వామ్య ఆలోచన నీకుందా అని అడుగుతా ఉన్నావు. ఎందుకు ఇతర గ్రామాలు
స్వేచ్ఛగా వాళ్ళు పాలించనీయకుండా వాళ్ళపైన నీ పంచాయతీ పెత్తనమేం, మీ కౌకుంట్ల పంచాయతీ పెత్తనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేదంటే, ఈ కోతలన్నీ కూడా పక్కకు పెట్టు. నువ్వు కోతలు రాయడం అనేది మాకు అందరికీ తెలుసు. నీ ఉత్తర ప్రగల్భాలు మా ఉరవకొండ వాళ్ళకేమి తెలియనటువంటి కావు. నేను అందుకనే ఈ సందర్భంగా ఇంకా వేరే సందర్భంలో చెప్తాం. లేటెస్ట్గా పిలిచినటువంటి 36వ ప్యాకేజీలో ఈరోజు దోచుకోవడానికి ఏ విధంగా రేట్లు పెంచినారు. 230 కోట్ల రూపాయలు ఈరోజు 600 కోట్ల రూపాయలు చేసుకున్నారు. ఆ రోజు 56 కోట్ల విలువైన పన్నులు మిగిలిపోతే 350 కోట్లకు చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు 39 కోట్లు పన్నులు చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ 600 కోట్లకు పెంచుకున్నారు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను కోరేది ఏమంటే, మేమందరం కూడా ఆలోచించింది రాయలసీమకి కృష్ణా నది నీళ్లు రాకుండా ప్రమాదం ఏర్పడింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ ప్రమాదం మరింత తీవ్రమైంది. ఈ ప్రమాద విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఆ మాటల నేపథ్యంలో దీన్ని ముందుకు తీసుకొచ్చినాం. అంతే తప్ప నీకు వ్యతిరేకంగా కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము చెప్పుకోవడానికి దండిగా ఉంది. ఈరోజు ప్రజలు ఏమంటున్నారో చూసుకో. గ్రామాల్లో కొనుగోలు శక్తి పడిపోయింది, ప్రజలకు పన్నులు లేవు. నిన్న వచ్చి ఎలినోనో వస్తుందని చెప్తే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు నిన్న వచ్చి ఎలినోనో పైన సమీక్ష సమావేశం జరుపుతావా? రైతులంతా నష్టపోయిన తర్వాత మీ చిత్తశుద్ధి ఏదో ప్రభుత్వ పరిపాలన మీద చూపండి అని చెప్తున్నా. 24 గంటలు నీ ఆర్థిక శాఖ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఈ 2 ఏళ్లలో. ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పు ఎక్కడ పుట్టదు అంటారు. నేటోళ్ళకి ఎట్లా పుడుతుంది ఇంక అప్పు? ఈరోజు రాష్ట్రం నువ్వు ఆర్థిక శాఖ బ్రహ్మాండంగా సంపద సృష్టించినావు. ఏం సంపద సృష్టించినావు? మీరు సంపదలు సృష్టించుకున్నారు. ఈరోజు వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోతూ ఉన్నాయి. నిన్న నీతి ఆయోగ్ నివేదిక ఒకసారి చూడు. ఆ రోజైతే మొత్తం చదివేశా. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ స్థానంలో మన రాష్ట్రం దిగజారింది. మేమున్నప్పుడు 1వ స్థానంలో ఉండేది. ఎందుకు 8వ స్థానంలో దిగజారింది? శాంతి భద్రతల పరిస్థితి, మీరు అప్పులు చేస్తున్న పరిస్థితి, మీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయిన పరిస్థితి, రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలైన తీరు, మాజీ మంత్రులు ఎండను కొల్లగొడుతున్నటువంటి తీరు, దాడులు చేస్తున్నటువంటి తీరు. ఈ నేపథ్యంలో ఏ పెట్టుబడిదారుడు వచ్చి ఇక్కడ పరిశ్రమలు నిర్మిస్తారు? అందరూ వెనక్కిపోతూ ఉన్నారు. నీ ఆర్థిక శాఖ గురించి ఏమనుకుంటా ఉన్నారు? అదొక అవినీతి శాఖగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. కమిషన్లు లేకుండా ఒక్క పని కూడా జరగదు ఆర్థిక శాఖలు అని చెప్పుకుంటా ఉన్నారు. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయి. వాటి కోసం చెయ్యి. నువ్వు ఏదో మేము అరిస్తే అన్న మీ చంద్రబాబు నాయుడు మన జిల్లా వైపు చూస్తాడని మేము అరుస్తాం. మేము అరిస్తే అన్న రాయలసీమ వైపు చూస్తాడని మేము అరుస్తాం. ప్రజల కోసం అరుస్తాం తప్ప నీ ఎట్లా వాళ్ళనేది నువ్వు ఏదో నేను బ్రహ్మాండంగా డెవలప్ చేసిన శాశ్వతంగా అవన్నీ కూడా ప్రజలు చూడరు. రాష్ట్రంలో రాజకీయం చూస్తారు, పొలిటికల్గా జగన్ మేళ చంద్రబాబు మేళ అనేటువంటి చూస్తారు. ఆ రోజు రాష్ట్ర రాజకీయాలను బట్టి ఓటేస్తారు. నువ్వేదో భ్రమల్లో ఉండొద్దు. నీలాంటి పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేసింది ఏది అర్థవంతమైనటువంటి పనులు లేవు. అన్నీ కూడా నువ్వు దిగిపోయే లోపల కొట్టుకుపోయేటువంటి పనులే నువ్వు చేసిండేది. అందుకని మేమేం గాబరా పడ్డంలో నువ్వు గాబరా పడుతున్నావు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి నీవు గాబరా పడతా ఉన్నావు. అందుకనే అదే రోజు ఫస్ట్ ఫేస్ చూడడానికి వెళ్ళినావు. అదే రోజు మోటార్ బైకులు ర్యాలీ పెట్టించినావు కూడేరులో. ఈరోజు కూడేరులో మా పార్టీ అద్భుతంగా పనిచేసి సక్సెస్ చేసింది. ఆ మండల పార్టీ కానీ ఎంపీపీ వాళ్ళ ఆధ్వర్యంలో కానీ సక్సెస్ చేసిన తర్వాత గాబరా పడి ఎవడైనా అదే రోజు ర్యాలీలు పెట్టిస్తాడా? అదే రోజు మంత్రి అయ్యి నీకు ఎప్పుడు పోయినా నువ్వు మంత్రి స్థాయిలో నీకు వచ్చే ప్రాధాన్యత వస్తుంది. అదే రోజు పోయి ప్రాజెక్టు చూస్తున్నావంటే నీలో ఉలికిపాటు ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. అందుకనే మేము నీ బెదిరింపులు భయపడి ప్రోగ్రాంలు ఆపేటువంటి వాళ్ళం కాదు. అదే సందర్భంలో
కుట్రపూరితంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి నష్టం కలుగజేసే వాళ్ళం కాదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ముఖ్యంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రోగ్రాంను మన సక్సెస్ చేసినటువంటి రైతులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ నమస్తే.